రూ. 60 దానికి, రూ. 115 ఏమో కమర్షియల్ దానికి పెంచేశారు, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ దానికి. సో ఓ పక్కన మనకి ఈ గ్యాస్ ఆధారంగా నడిచే పరిశ్రమలకి కోత విధించిన పరిస్థితి. సో ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనము గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకేం జరిగింది మార్పు, గతంలో ఆ 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరలు సవరించుకుంటా ఉండేవాళ్ళం, మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఒక విధానంలో భాగంగా. కానీ చమురు ధరలతో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మార్కెట్ లో చమురు ధరలకు సంబంధం లేకుండా మనం పెంచి కూర్చున్నాం, ఆల్రెడీ పెంచి కూర్చున్నాం కాబట్టే ఈ రోజు ఇంకా పెట్రోల్ డీజిల్ మీద ఇంకా ట్యాక్స్లు పడలా మనకి. ఆల్రెడీ మన భారత ప్రజలందరూ కూడా లీటర్ కి ఎన్నో పదుల సంఖ్యలో రూపాయలని ఎక్కువగా అదనంగా చెల్లిస్తా ఉన్నారు. అందుకని దాని జోలికి నరేంద్ర మోడీ గారు కానీ, లేదా పెట్రోలియం శాఖ మంత్రి గారు కానీ, మన భారత ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూడా పోలా. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి అంతర్జాతీయ ఇంధన సంస్థ అధిపతి చెప్పిన దాని ప్రకారం చూస్తే 1970s లో 73లో లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎలాంటి సంక్షోభం ఎదురైందో అంతకు మించిన సంక్షోభం రాబోతా ఉంది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో ఉన్న నిల్వల వల్ల ఏదో కొంత దాన్ని సర్దుబాటు చేసుకుంటా ఉన్నారు, లేకపోతే 1-2 నౌకలు అక్కడ హార్మోజ్ జలసంధిని దాటి రావటం వల్ల ఏదో కొంత జరుగుతూ ఉంది తప్పితే, నిజంగా కష్టాలు స్టార్ట్ అయితే పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ, ఎందుకంటే ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం తలా 1 లీటర్ ఎవరికైతే బీపీఎల్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ 1 లీటర్ 2 లీటర్లు ఇవ్వమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది స్టేట్ గవర్నమెంట్స్ కి. అంటే ఏంటి, మళ్ళీ మనం దుమ్ము దులపాలి, ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు అవన్నీ తీయాలి, కట్టెల పొయ్యిలు కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ చాలా వాటిలో. ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ నేను హోటల్కి వెళ్తే కొన్ని రకాలు మాత్రమే ఐటమ్స్ ఉన్నాయి గుంటూరులో కూడా. ఏంటంటే గ్యాస్ ఎక్కువ ఉండే వాటి మీద ఐటమ్స్ పెట్టలేదండి అని చెప్తున్నాడు. సో అలాంటి పరిస్థితి ప్రతి ఇంట్లో వంటగదిని తాకిన పరిస్థితుల్లో ఈరోజు పార్లమెంట్ లో ఆయన అంటే నా స్టేట్ క్వశ్చన్ ఏంటంటే, వారు వచ్చింది దానికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటికి ఎవరు ఏమీ చేయగలిగింది లేదు. కానీ భారత ప్రభుత్వం దీన్ని డీల్ చేస్తున్నటువంటి విధానం ఎంతవరకు బాగుందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు మన సామాన్యుడికి వారు యొక్క ఇంపాక్ట్ అందే వరకు, అంటే టచ్ అయ్యే వరకు కూడా దీన్ని ఏం చెప్పను. ఇప్పటి వరకు ఏంటంటే మన గ్యాస్ ద్వారానే టచ్ అయిన పరిస్థితి. ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ద్రవ్యోల్బణం కానీ, లేకపోతే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కానీ వాళ్ళ ఆందోళన ఇంకా ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే ఇది అనివార్యం. మనం ప్రపంచంలో మనకు సంబంధం ఉన్నా లేకపోయినా, యుద్ధంతో డైరెక్ట్ గా సంబంధం ఉన్నా లేకపోయినా, మనకి చమురు అనేది అక్కడి నుంచే వస్తుంది, గ్యాస్ అనేది అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యుద్ధం వల్ల మనం యుద్ధం బారిన పడే దేశాల్లో కూడా, ఎందుకంటే 140 కోట్ల మంది మన ప్రజలు, మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే మనం 70% ఎక్కడ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా గ్యాస్ కానీ అంతా దిగుమతి చేసుకునేది కూడా అట్నుంచే. మనం ఎంత రష్యా నుంచి, కొంత వెనిజులా నుంచి కొంత ఏదో కాంపెన్సేట్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మన మీద రాబోయే కాలంలో పడుతుంది. దీనికి ప్రజలందరినీ కూడా మానసికంగా సిద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అయితే ఇంకా నెమ్మదిగా చేస్తా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ఏంటంటే ఇంకా రేట్లు రానున్న కాలంలో 2 వారాల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ కానీ, లేదంటే మన కరెంటు ఉత్పత్తి మీద కూడా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించి ఎక్కడికక్కడ రివ్యూ చేస్తా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం గ్యాస్ గోడౌన్ల దగ్గర చూస్తే ఆ క్యూలు కానీ, ఆ యొక్క టెన్షన్ కానీ నెలకొన్న పరిస్థితి అయితే కనపడతాం. ఖచ్చితంగా మన మీద పడుతుంది. మనందరం కూడా మానసికంగా సిద్ధమై ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. ఓకే, రాజేష్ ఖన్నా గారు, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను, మీరు విన్నారో లేదో, 2 దేశాలు కూడా, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రెండు కూడా పరస్పరం జనావాసాల మీద, లేకపోతే స్కూళ్ళు, కాలేజెస్, లేదా కొన్ని వృద్ధాశ్రమాలు లాంటివి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఇది రాను ఎక్కడికి పోతుంది? ఇది అంటే వ్యవస్థీకృతంగా ఒక ఆయిల్ రిఫైనరీలో, లేకపోతే సైనిక సంబంధించినటువంటి ప్లేసెస్ మీద దాడులు జరగడం ఒక ఎత్తు, కానీ సివిలియన్స్ మీద అటాక్ చేస్తామని ప్రకటించడం చివరికి ఎక్కడికి పోతుంది ఈ యుద్ధం అని మీకు అనిపిస్తుంది? సార్, డెఫినెట్గా యుద్ధం అనేది మనం ఎప్పుడు, అంటే ఆ యుద్ధ గాయాలు కనుక చూసుకుంటే కనుక, సో డెఫినెట్గా ఈరోజు ఇరాన్ లో జరుగుతున్న విధ్వంసం కానీ, సో అది మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే దాదాపు 10-15 ఏళ్ళు పట్టచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రజలందరూ, దేశాధినేతలు కానీ,
ఆ తర్వాత ఆర్మీ చీఫ్లు కానీ వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనమేమో చంద్రయాన్ లాంటివి ప్రయోగిస్తూ తర్వాత ఇది మార్స్ మీదకి తర్వాత మూన్ మీదకి మనం అంతరిక్ష వాహనకులను పంపించుకుంటూ అక్కడ జనావాసాల గురించి ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న మనము ఇక్కడ సేఫ్ గా మనకి ఇంత పెద్ద భూమిని అప్పగించిన దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉన్న భూమిని నాశనం చేసేస్తున్నాం. ఈరోజు చూడండి, దాదాపు ఈరోజు 40 పెద్ద పెద్ద చమురు క్షేత్రాల పైన దాడి జరిగింది. అంటే దాదాపు ఒక 100 ఏళ్ల పాటుగా మనకు ప్రపంచానికి సప్లై చేసే ఖతార్ గాని తర్వాత అంటే మన గల్ఫ్ పర్షియన్ దాంట్లో ఉన్న, ఎందుకంటే దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క లైక్ మనకు అవకాశాలు సృష్టించండి. మన దగ్గర వాటర్ ఉంటే అక్కడ వాటర్ లేవు. ఈరోజు మనకు అక్కడ వాటర్ శుద్ధి ప్లాంట్ ఉంటాయి కదా, వాటి మీద కూడా దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తాము. అసలే తీవ్రమైన నీటి ఎద్దడితోటి బాధపడుతుండే ఈ దుబాయ్ గాని, ఖతార్ గాని, ఒమన్ గాని, యమన్ గాని ఇవన్నీ కూడా రేపు ఈ డీశానిటేషన్ ప్లాంట్స్ మీద గనక దాడి జరిగితే మరి అక్కడ ఉన్న ప్రజలు, ఈరోజు ఒకప్పుడు దుబాయ్ అంటే భూతుల స్వర్గం అని చెప్పేసి చెప్పుకునేవారు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లా ఏంటంటే మీరు అన్నట్టుగా ఏంటంటే యుద్ధంలో కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉంటాయి. సో అంటే చిన్నపిల్లల మీద దాడి చేయకూడదు, హాస్పిటల్స్ మీద దాడి చేయకూడదు, అనాథ శరణాలయాల మీద దాడి చేయకూడదు, సామాన్య ప్రజానికం మీద దాడి చేయదని చెప్పేసి చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డాన్సింగ్ మిసైల్స్ అని చెప్పేసి కూడా వచ్చేసినాయి. ఇరాన్ కూడా ఈ మధ్య యుద్ధంలో డాన్సింగ్ మిసైల్ ప్రయోగించింది. ఆ డాన్సింగ్ మిసైల్ అనేది డాన్స్ చేస్తూ ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఇంతకుముందు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ లో ఒక ప్రాంతం, అక్కడ చాలా మంది కూడా మన ఇండియా నుంచి ఉన్న వాళ్ళు లిటిల్ ఇండియా అని చెప్పేసి నేను ఒక క్షిపణి ఎక్కడ పడి దాదాపు 200 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. దాంట్లో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి చెప్పారు. మొన్నటికి మన ఖతార్ లో ఏదో ఒక ఎయిర్ బేస్ మీద దాడి జరిగినప్పుడు దాని పక్కనే ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మా సిస్టర్ కొంతమంది రిలేటివ్స్ కూడా అక్కడ ఖతార్ లో, నేను మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ బీటెక్ క్లాస్మేట్ వినోద్ అని చెప్పేసి ఖతార్ లో పనిచేసేవాడు, హుటాహుటిన అక్కడ మన భారత ఎంబసీ వాళ్ళు అరేంజ్ చేసిన విమానంలో ఇక్కడ హైదరాబాద్ కి రావడం జరిగింది. అట్లా ఈ రోజు మా సిస్టర్ కూడా అక్కడ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసినారు, భయంగా గుప్పిట్లో బతుకుతా ఉంటారు. అంటే ఎవరో స్టార్ట్ చేసిన యుద్ధము డెఫినెట్ గా ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్ చెప్తున్నట్టు ఏంటంటే ప్రాంతీయత అస్థిరతకు ఖచ్చితంగా ఇరాన్ అనేది ఒక మూల కారణం అవుతుంది. ఈ రోజు వాళ్ళు దాదాపు మన దగ్గర శుద్ధి చేసిన యురేనియం నిల్వలుగా తక్కువని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఒక పక్క అణ్వాయుధాలు తయారు చేస్తాం. అట్లాగే 2000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న క్షిపణులు తయారు చేసామని చెప్పేసి మొన్నటి వరకు చెప్తాం. కానీ ఇంతకుముందు మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఒక వ్యూహాత్మకమైన ఎయిర్ బేస్ డిగో గార్సియో మీద దాదాపు 4000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను కూడా ఛేదించేటట్టుగా ఈరోజు వాళ్ళ క్షిపణి ప్రయోగించారంటే ఈరోజు ఐరోపాకి పెనుముప్పుగా ఇరాన్ పరిణమిస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. వాళ్ళు ఎందుకు వార్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్? ఈరోజు ఏమైపోయిందంటే ప్రపంచంలో మనం నిజంగా చెప్పాలంటే అస్థిరత, అస్పష్టత, అనిశ్చితి కూడుకున్న ప్రపంచంలో ఉన్నాం. వాస్తవంగా ఎప్పుడేం జరుగుతుందో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇండియానే కొంత సేఫెస్ట్ ఏమో ప్రపంచంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక అంతరుద్యాలు, ఇప్పుడు సిరియా పోతే, లెబనాన్ పోతే, ఆఫ్రికా పోతే, తూర్పుగా ఆఫ్రికా, ఐరోపా, ఎక్కడ చూసినా మనకు అస్థిరతలు, తర్వాత అంతరుద్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలను కూలదూషిస్తున్నారు. జంజీతరం అని చెప్పేసి మన నేపాల్ లో చూసాం, బంగ్లాదేశ్ లో చూసాం. అక్కడ దేశాధినేతలే వచ్చేసి భారత్ లో తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మన ప్రజానికం కూడా ఆలోచించాలి. మీరు ఇంతకుముందు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, మరి ఈ యుద్ధంలో భారత్ ఎటువైపు నిలుస్తుంది? ఎందుకంటే మనం పశ్చిమాసియాలో ఉన్నాం కాబట్టి, ఆసియాలో మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ కాబట్టి మరి ఇరాన్ కి, ఎందుకంటే మనం ఇరాన్ కి ఇండియాకి లైక్ చాలా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. అసఫ్జాయిల కాలం నుంచి కూడా మనకి ఇరానీ ఛాయ్ అంటాము, ఇరానీ కేఫ్ అంటాము, ఇరానీ టోపీ అంటాము. సో చాలా ఒక చారిత్రాత్మకమైన, వాణిజ్యమైన ఒక దృఢమైన సంబంధం అనేది రెండు కంట్రీల మధ్యలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన మోడీ గారు కూడా, మన దేశాధినేతలు, మన ద్వైపాక్షిక చర్చలు కూడా, మన ఫారిన్ అఫైర్స్ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రోజు కూడా ఇరాన్ తో మాట్లాడుతున్నారు, అమెరికాతో మాట్లాడుతున్నారు, ఒక సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే యుద్ధంలో ఏమవుతుందంటే నేనే గెలవాలని ఒక పంతానికి పోయినప్పుడు ఏమైందంటే ఈరోజు సైనిక సత్తాపరంగా ఇరాన్ అనేది ప్రపంచంలో ఇజ్రాయెల్ తో పోల్చినా, అమెరికాతో పోల్చినా చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, కీలకమైన హార్మూజ్ జలసంధిని ఒడిసిపట్టుకొని ఆ తర్వాత చమురు క్షేత్రాల మీద దాడి చేస్తూ, వాటర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తూ ఈరోజు యుద్ధాన్ని విస్తరింపజేసే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అలా విస్తరింపజేస్తూ ఏం చేస్తున్నారంటే ఈరోజు ఈ కొన్ని అగ్రరాజ్యం మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, ఇటు మనలాంటి
తటస్థ వైఖరి అవలంబించే కంట్రీస్ మీద ఈ రోజు ఒక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఇతమితంగా చెప్పపోయినప్పటికీ దీని ప్రభావం మాత్రం దాదాపు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విపత్తులతోటి ఒక పక్క పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు లే ఆఫ్ ప్రకటిస్తా ఉన్నాయి. 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నెట్వర్కింగ్ కూడా, కేబులింగ్ వ్యవస్థ కూడా ఏంటంటే సముద్ర మార్గం ధర ఎక్కువ ఉంటుంది. వాటిని కూడా పేల్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, డేటా సెంటర్ని పేల్ చేస్తామన్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ గొలుసు కట్టు సిస్టమ్ లో ఖచ్చితంగా మనం భాగమైనందుకు ఖచ్చితంగా అంతో ఎంతో కొంత ప్రభావాన్ని అనుభవించక తప్పదు. సో స్వయం స్వావలంబన దిశగా ప్రతి కంట్రీ కూడా ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి యుద్ధాలు ఎక్కడ జరిగినా కానీ మనం వాటి ప్రభావం నుంచి కొంతమేర, ఎందుకంటే మనం ప్రపంచంలో సంఘంలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరితో ఇంటర్ కనెక్టెడ్ ఉండాల్సిందే. కానీ ఆ డిపెండెన్సీని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత యుద్ధ ప్రభావాన్ని మనం తప్పించుకోవచ్చు అనేది నా ఆశ. ఓకే, మస్తాన్ గారు మీరు చెప్పండి, 2 నిమిషాల టైం ఉంది మనకి. ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు ఏర్పడే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి శాంతి స్థాపనకి? సార్, ఇప్పుడు యుద్ధం ముగింపు అనేది ఎవరు చేతిలో లేదు. ఎందుకంటే సాధారణంగా ఇట్లాంటప్పుడు ఏంటంటే గతంలో ఆలీన దేశాలని చెప్పేసి మన ఇండియా లాంటి చొరవ తీసుకొని వెళ్ళి శాంతి స్థాపనకి వెళ్ళి ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో ఆయా దేశాల ప్రతినిధులతోనూ వాళ్ళ అధ్యక్షులతోనూ చర్చలు జరిపే పరిస్థితి. ఇక్కడ ఉందేమో అక్కడ ట్రంప్ లాంటి వ్యక్తి, అతను ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఈవెన్ స్వదేశంలోనే ఆ విధమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా అతను ఇంకా అతను ఈగో దెబ్బతిందన్నట్టుగా ఉంటున్నారు తప్పితే ఎక్కడా కూడా అతను వేరే నాటో దేశాలను అడిగాడు, వేరే దేశాలన్నింటి కూడా ఇన్వాల్వ్ చేయాలని భావించాడు, అది ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు టోటల్ గా ఆయనే అమెరికానే మొత్తం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, నేను 48 గంటలు ఖాళీ చేపిస్తాను, ఇరాన్ ని కొట్టేస్తాను, కొన్ని రోజుల్లో అయిపోతుంది అంటున్నారు, అవన్నీ కూడా కళ్ళలుగా మిగిలిపోయాయి. సో ఇలాంటప్పుడు యుద్ధం ఇన్ని రోజుల్లో ముగిస్తుందంటాం లేదు. ఇరాన్ దగ్గర సుదీర్ఘమైన వ్యూహం పన్నిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అది వెంటనే ఏదో చేతులెత్తేసే పరిస్థితిగా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరి కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. దీనికి ఇండియాలో ప్రజలు కానీ ఇతర దేశాలు కానీ ఎవరు కూడా చొరవ చూపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు చొరవ చూపినా కూడా వాళ్ళ మీదకి మాటల యుద్ధం చేస్తా ఉన్నారు ట్రంప్. సో లేదు, మేము కూడా శాంతి కోరుకున్నాం. ఒక పక్కనేమో నోబుల్ శాంతి బహుమతి అంటాడు, ఇటు పక్కనేమో మేము అందరిని చంపేస్తాం, వాళ్ళని వేసేస్తాం, వీళ్ళని వేసేస్తాం, మా దగ్గర అంటున్నారు, మేము ఎవరినైనా మట్టు పెట్టగలం అని చెప్పేసేస్తాం. సో అతను మాటల్లోనే వైరుధ్యాలు ఉన్నాయి. అతను ఎక్కడా కూడా శాంతి స్థాపనకు వెళ్లే పరిస్థితి లేదు, వేరే దేశం మాటలు ఆలకించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరి కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద ఖచ్చితంగా అందరు ప్రజలు కూడా, 100 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సార్, మంచి చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇదే ఇవాల్టి ప్రత్యేకమైనటువంటి డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.